హలో ఆల్. ఈ వీడియోలో సన్నీ సంస్కారికి తులసి కుమారి హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ స్టోరీ ప్లాట్ దగ్గర ఎత్తిపోయింది పోయే సినిమా అన్నది. కానీ చెప్తా అర్థం చేసుకోండి, సింపులే బట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మెయిన్ లీడ్ అయిన హీరో సన్నీ సంస్కారి, తను అనన్య అనే అమ్మాయి ఇద్దరు కలిపి లవ్ చేసుకుంటారన్నమాట. బట్ వన్ ఫైన్ డే ఈ అనన్య విక్రమ్ అనే పర్సన్ తో మ్యారేజ్ కుదుర్చుకుని సన్నీ సంస్కారికి అయితే బ్రేకప్ చెప్పి వెళ్ళిపోద్ది. సో మన హీరో సన్నీ సంస్కారి ఏం చేస్తాడంటే, ఈ విక్రమ్ అని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తన ఎక్స్ పెళ్లి చేసుకుపోతున్న అబ్బాయి, ఆ అబ్బాయికి ఒక ఎక్స్ ఉంటుంది, తనే తులసి కుమారి అంటే జాన్వీ కపూర్ గారు. వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళిద్దరు పెళ్లి చెడగొట్టడానికి అయితే వెళ్తారు భయ్యా. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఉంటాయి, కుదిరితే వెళ్ళి ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్యా. ఇది 2025 లో రావాల్సిన మూవీ అయితే అస్సలు కాదు, ఫుల్ అవుట్డేటెడ్ అనమాట. అంటే స్టోరీ పరంగా ఇప్పుడు జనరేషన్ వర్కౌట్ అవ్వచ్చు, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు స్టోరీ వైజ్ అనేది. ఎందుకంటే ఇద్దరు ఎక్స్లు వెళ్ళి వాళ్ళ ఎక్స్ యొక్క వెడ్డింగ్ చెడదొబ్బడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. కానీ ప్రెజెంటేషన్ అయితే ఫుల్ అవుట్డేటెడ్ అని చెప్తాను నేనైతే. చాలా రొటీన్ బాలీవుడ్ రామ్ కామ్ అని చెప్తాను నేనైతే. ఎన్ని చూసేసామంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ లెక్కలేదు భయ్యా. స్టార్ట్ టు ఎండ్ మూవీ అంతా కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది కదా, క్లైమాక్స్ లో కూడా ఏం జరగబోద్దో మీకు మూవీ సగం వెళ్ళేసరికి అర్థమైపోద్ది అనమాట. అంటే ఇంకా పర్ఫార్మెన్సెస్ అయితే ఓవర్ ది టాప్. ప్రతి ఒక్కరు, వరుణ్ ధావన్ దగ్గర నుంచి జాన్వీ కపూర్ గారేంటి, సానియా మల్హోత్రా, ప్రతి ఒక్కరు ఓవర్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఆ స్లో మోషన్ షార్ట్స్, క్రింజ్ డైలాగులు అండ్ కొన్ని టాప్ మూవీస్ ఇమిటేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. అస్సలు వర్కౌట్ అవ్వవు. అవి చూస్తున్నంతసేపు కూడా చిరాకు వస్తుంటాయి అనమాట. క్రింజ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ఆ బాలీవుడ్ టైప్ ఆఫ్ కామెడీ కూడా ట్రై చేస్తారు, అది అస్సలు వర్కౌట్ అవ్వదు. అంటే 18+ కామెడీ ట్రై చేస్తారు, అది వరస్ట్ గా అనిపించింది నాకు. అండ్ ఒక నార్మల్ కామెడీ కూడా ట్రై చేస్తారు, అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అక్కడక్కడ ఒకటి రెండు మూమెంట్స్ అయితే లాఫబుల్ గా ఉన్నాయి. అండ్ 2-3 చోట్ల డైలాగ్స్ బాగున్నాయి రొమాంటిక్ పరంగా. అంతే భయ, ఎంతకు మించి మూవీలో నాకు ఏది వర్కౌట్ అవ్వాల. స్టోరీ పరంగానే ఎత్తిపోయింది సినిమా, నాకు అది అసలు నచ్చలేదు. బట్ ప్రెజెంటేషన్ ఇంకా అవుట్డేటెడ్ ఉంది, ఎగ్జిక్యూషన్ వరస్ట్. అసలు నాకైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ ఇంప్రెస్ చేసింది అన్నది అయితే ఎక్కడా లేదు అయ్యా. చాలా వరకు కూడా ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తారు. ఆ ఎక్స్ట్రీమ్ ని తీసుకెళ్లి దాకా ఓపిక్ గా చూడాల్సి వస్తుంది. ఆ క్లైమాక్స్ మీకు ఆల్రెడీ ముందే తెలుసు. సో ఆబ్వియస్లీ వెయిట్ చేస్తానంటే వెయిట్ చేసి చూసుకోవచ్చు. టైం పాస్ అవుద్దా అంటే టైం పాస్ కూడా కొంచెం కష్టమే భయ్యా. 2 hours 14 minutes కూడా నాకేదో 2.5 hours పైనే చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది మూవీ. సాంగ్స్ అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఒక సీన్ చెప్తా సింపుల్ గా. ఇప్పుడు జాన్వీ కపూర్ హీరోయిన్ ని కొంతమంది మాటలతో బాధ పెడతారనమాట. హీరో తనని బాధ నుంచి పోగొట్టడానికి వెంటనే తీసుకెళ్లి నువ్వు రా నాతో పాటు అని చెప్పి ఒక సాంగ్ వేసుకుంటారు భయ్యా, ఫ్యామిలీ ముందు అందరు ఫంక్షన్ లో. ఏమన్నా రైటింగ్స్ అసలు వేరే లెవెల్. అంతే తో మన వల్ల కదా ఇలాంటి తట్టుకోవడం. నాకైతే నచ్చలేదు మూవీ. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే తెలుసుగా బాలీవుడ్ గురించి కొంచెం డార్క్ కామెడీ ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఎక్స్పోజింగ్ అయితే హెవీగా ఉంటుంది. లాస్ట్ లో కిసింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఇవన్నీ పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.